హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండవ దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో సీఎఫ్ఓని బెదిరించి, ఎల్ఎన్టీ సీఎఫ్ఓని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు, వారానికి 2 నుంచి 3 రోజులు పవర్ హాలిడేలు. ఆ పరిస్థితి తీసేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు ఎల్ఈడి దీపాలు పెట్టి, లక్షలాది ఎల్ఈడి లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా? ఈ విషయంలో చర్చకు వస్తావా? ఈ 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఒక్క ఎల్ఈడి లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా? చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంటు కోతలతో, జనరేటర్లతో, ఇన్వర్టర్లతో, కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలు, కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా.